నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గిరిజన ప్రాంతాల మీద, గిరిజనుల మీద ఎంతో ప్రేమ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు గిరిజన ప్రాంతాలకు పర్యటన కోసం వచ్చారు. అంతేకాదు, పెద్ద ఎత్తున నిధులను సమకూర్చి మరీ రహదారుల సౌకర్యం కోసం చర్యలు తీసుకున్నారు. ఇక అభివృద్ధి పనులను అక్కడ చేపట్టడమే కాకుండా గిరిజన సాంప్రదాయాలను ఆయన గమనిస్తూ వారితో మమేకమవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మధ్యన అల్లూరు జిల్లాలోని ఒక గ్రామంలోని గిరిజనుల మొత్తానికి చెప్పులను పంపించి వారి అభిమానాన్ని చురగొన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ మండలంలో ఉన్న మదగడ గిరిజన గ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున ఒక విశిష్టమైన కార్యక్రమంలో గిరిజనులతో కలిసి ఆయన పాల్గొననున్నారు. ఇక మదగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసి సాంప్రదాయ ఉత్సవం బలి పోరబ్లో పవన్ వారితో కలిసి పాల్గొంటారని చెబుతున్నారు. ఇక తమ ఊరిలో జరిగే సాంప్రదాయ ఉత్సవాలకు పవన్ స్వయంగా హాజరు కావాలని గిరిజనులు మనసారా కోరుకున్నారట. వారు పవన్ ని స్వయంగా కూడా ఆహ్వానించారట. ఇక మదగడ గ్రామ పంచాయతీ పరిధిలో 12 రోజుల పాటు నిర్వహించే బలి పోరబ్ ఉత్సవాలు అయితే ఆగస్టు 25వ తేదీన ప్రారంభమయ్యాయి. అల్లూరు జిల్లాతో పాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసులు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఒక వేడుకగా దీనిని నిర్వహిస్తారు. అలా గిరిపుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజు ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఒక చిన్న పంచాయతీలో జరిగే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు కావడం విశేషంగానే అంతా చూస్తున్నారు. అయితే అది గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న మమకారానికి, అంకిత భావానికి నిదర్శనమని అంటున్నారు. ఇక ఈ ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ గిరిజనుల కోసం వరాలేమైనా ప్రకటిస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఏదేమైనా ఇక గిరిజనానికి పవన్ మరింతగా దగ్గర అవుతున్నారు. వారు కూడా తమకు నచ్చిన, మెచ్చిన వారిని ఎప్పుడు గుండెలలో పెట్టుకుంటారు. అలా పవన్ గిరిజన బంధం గట్టిగానే పెనవేసుకుంటుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.